ఆదివారం అంటే ఏదో చిన్నపిల్లల పండగ, ఏదో ఆ మట్టలు పట్టుకొని చిన్నపిల్లలు సండే స్కూల్ పిల్లలు ఆ ఈదులో అమ్మడి తిరుగుతారులే. నేను అదే అభిప్రాయంతో ఉండేవాడిని కొన్ని సంవత్సరాల క్రితం. కానీ దానిలోని డెప్త్ తెలిసిన తర్వాత అరే ఎంత తప్పుగా అర్థం చేసుకుంటున్నాం మనము, ఎంత తప్పుగా అర్థం చేసుకొని ఎన్ని మట్టలాది వారాల్లో నా జీవితంలో నేను పోగొట్టుకున్నాను. నేను ప్రభువుని స్తుతించలేకపోయాను. సువార్త సంత వీధులలో ధైర్యంగా రోడ్లో నిలబడి హల్లెలూయా చెప్పంటే సిగ్గుపడిన జీవితం ఇది. ఈరోజు రోడ్లో నిలబడి సువార్త చెప్పొచ్చాం. ఈరోజు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సువార్త ప్రకటించాం. గ్రీన్ పార్క్ కాలనీవాసులకు అయితే చొరకలు కూడా అట్టించి వచ్చాం. తల్లులు అటు చర్చికి పోలా, ఎక్కడికి పోలా, చేపల కూరలు వండుకుంటున్నట్టున్నారు ఇంట్లో. బయటకు వచ్చి మమ్మల్ని చూస్తున్నారు ఏందో ఎంతగా వీధి నాటకాలు వేస్తున్నాను. మమ్మల్ని చూస్తుంటే వాళ్ళకి వెళ్ళిపోయింది సువార్త మైకులోంచి. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సిగ్గు పడనటువంటి తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? నా యేసయ్య నాలోకి వచ్చిన తర్వాతే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ యేసయ్యను నేను మోస్తున్నాను కాబట్టి ఈ గాడిదకు విలువ వచ్చింది. మీరు గుర్రాలా, సింహాలా? నాకంటే ఇంకా తక్కువ గాడిదలు మీరు. ఏంది తల్లి అంతనో వస్తుంది నీకు? ఎస్, మనమందరము గాడిదలమే. వాక్యంలోకి వెళ్ళిపోతున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. ఆన్లైన్లో బిడ్డలకు కూడా వందనాలు. హ్యాపీ పామ్ సండే టు యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మంచి తల్లి, అంశం ఈరోజు ఏంటంటే మట్టల ఆదివారం అనేది క్రైస్తవ్యానికి ఆచారమా అపచారమా? ఈ ఆచారాన్ని మనం చేయవచ్చా చేయకూడదా? కొంతమంది చేయకూడదు తప్పో అంటున్నారు. కొంతమంది చేస్తే ఏముందండి, సువార్తే కదా ప్రకటిస్తున్నారు, యేసయ్య గురించే కదా ప్రకటిస్తున్నారు. వీధుల్లోకి పోయి అక్కడ పోయి జై జై అని ఇంకా ఏదో వేరే దేవతల పేర్లు చెప్పి చిందులు వేయట్లేదు కదా, డాన్సులు వేయట్లేదు కదా. మన బిడ్డలు మట్టలు పట్టుకున్నారు చక్కగా. ఆ బిడ్డలకు పొద్దున్నే లేచి ఆ తల్లులు ఎంత మంచి వస్త్రాలు వేసి పంపించారో. మీరంటే సొంతాన్ని చేసుకుంటారులే, మీరు బుద్ధులు కాబట్టి. దానికి ఎవరు చేస్తుంటారు ఆ మాటలు రాని పిల్లకి? ఎంత నీట్గా వచ్చిందో పింక్ డ్రెస్ వేసుకొని. ఆ బిడ్డను చూడంలో నాకు చాలా ముచ్చటేసింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పు లేదు అని కొంతమంది అంటున్నారు. ఎవరి అభిప్రాయం చేయొచ్చని కొంతమంది, చేయకూడదని కొంతమంది. ఎవరిష్టం వాళ్ళదండి. చేసేవాడు చేస్తాడు, చేయనోడు చేయడు. ఈ గోడ మీద పిల్లిబాటం ఉన్నవాళ్ళు కొంతమంది. కనుక ఈరోజు ప్రభువారు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. పెంచి ఎక్కువ తీసే. హల్లెలూయా. ఇంకా పెంచు. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం లూజ్ కనెక్షన్ ఉంది అక్కడ, దాన్ని అటు ఇటు తిప్పు, అటను. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ వెనకాల ఆక్స్ వైర్ కూడా కదిలించు. స్తోత్రం. అక్కడ కాదమ్మ. హల్లెలూయా. అది ఆ వైరు. ఓకే ఓకే. మరి లేదు, పోతా ఉంది. పైకి లాగి కొంచెం టైట్గా పెట్టి దీనికన్నా సపోర్ట్ తీసుకో. గుడ్. ఎస్. హల్లెలూయా. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఇటువంటి ప్రశ్నలు బైబిల్లో అసలు ఏముందో మనం చూడాలనుకుంటే చాలా ప్రశ్నలకు చాలా జవాబులు మన పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నాయి. లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము
29-30 వాక్యాలు చూద్దామా? ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్సగే బెతేని అనే గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులిద్దరిని పిలిచి, ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బెత్సగే బెతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుష్యుడు ఎన్నడూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని అతనితో చెప్పుడని వారితో చెప్పాను. సో బైబిల్లో ఈ విధంగా రాసి ఉంది, పోయి గాడిదను విప్పి గాడిద పిల్లనిప్పి తీసుకురమ్మన్నాడు కదా. ఈ సంఘటన గురించి 4 సువార్తల్లో కూడా రాయబడి ఉంది. 4 సువార్తికులు చాలా సువిశేషంగా వివరించారు. మీరు తర్వాత ఈ ఇన్సిడెంట్స్ కావాలంటే చదువుకోండి, మీకు ఓపిక ఉంటే. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. మట్టల ఆదివారం రోజు అది ఆరంభం. అంటే దేవుడు ఇక శిలువ మీదకి వెళ్ళబోతున్న ఆ చివరి 10 రోజుల్లో చివరి వారం అంటారు. ఇది హోలీ వీక్. ఈ చివరి వారము ఏం చేశారంటే, యెరూషలేముకి చాలాసార్లు వచ్చాడు ఆయన యెరూషలేముకి, కానీ ఈసారి ఈ మట్టల ఆదివారం రోజు రావడం అనేది ఇది చివరి ప్రయత్నం. ఆయన గాడిదెక్కినప్పుడు ఖర్జూరపు వృక్షముకు సంబంధించిన కొమ్మలు, తమ పై వస్త్రములు అంటే బట్టలు తీసి ఆ యొక్క బట్టలేమో రోడ్డు మీద పరిచారట. ఈ ఖర్జూరపు వృక్షం ఓన్లీ ఖర్జూరపు వృక్షం కాదండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 8వ వాక్యం మనం చదివినట్లయితే, మత్తయి సువార్త 21వ అధ్యాయము 8వ వాక్యం. అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి అన్నాడు. చూసారా, ఖర్జూరపు చెట్ల కొమ్మలు అనలే తల్లి, చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగుతున్న పరిచారు. అంటే నానా రకములైనటువంటి చెట్ల కొమ్మలు కూడా నరికారు. వాటిలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఖర్జూరపు మట్టలు, ఖర్జూరపు ఆకులు అనరు, వాటిని మట్టలు అంటారు. అలాగే ఈత ఆకులు అనరు, ఈత మట్టలు అంటారు. మనకి ఖర్జూరపు చెట్లు దొరకవు కాబట్టి అదే ఫ్యామిలీకి చెందినటువంటి, అంటే ఆ వృక్ష జాతిలో ఖర్జూరపు వృక్ష జాతికి చెందినటువంటి ఇది ఏంటమ్మది, ఈత చెట్టు. ఆకులు సేమ్ అలాగే ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఉపయోగిస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఆ కొమ్మలు పరిచారంట. కొమ్మలు చేత పట్టుకొని జేహో జేహో, రాబోతున్న దేవునికి జేహో, యేసు ప్రభుకి జేహో, గొప్ప నాదములతో ఆయన స్తుతిస్తూ లోపలికి తీసుకుని యెరూషలేము పట్టణంలోకి తీసుకొస్తున్నారట. ఇక్కడ మనం గమనించవలసింది, ప్రభువారు గాడిద మీదకి ఎందుకు ఎక్కారు? ఆయన గుర్రం మీద రావాలంటే రాలేడా? ఏనుగు మీద రావాలంటే రాలేడా? ఏనుగు మీద వచ్చేవాడు ఎవడు? రాజు. ఏనుగు ఎక్కి ఊరేగింపుగా రాడు ఆయన. యుద్ధానికి పోయే సమయంలో ఏనుగు ఎక్కుతాడు, లేదా గుర్రం మీద వస్తాడు యుద్ధానికి పోయేటప్పుడు. ఈయన రాజు. ఈ రాజు, రాజులకు రాజు, మన యేసు రాజు ఈ సమయంలో యుద్ధానికి రాలా. తను తాను తగ్గించుకొని శాంతి దూతగా యెరూషలేము పట్టణానికి వచ్చాడు. అర్థమైతే స్తోత్రం చెప్పు, హల్లెలూయా. సరే, ఈ విధంగా పంచకళ్యాణి గుర్రాలంటే అటువంటి కూడా ప్రభువా దేవా నా తండ్రి, పంచకళ్యాణి గుర్రాలు పంపించంటే పంపించడా దేవుడు? యేసయ్య మానవావతారుడుగా ఉన్నాడు. వచ్చిన పని యుద్ధము కాదు. యెరూషలేము పట్టణానికి ఎందుకు వచ్చాడమ్మా? శాంతి, సమాధానం, తగ్గించుకున్న గుణం. సో
గుర్రం ఎక్కాడంటే తన్ను తాను పూర్తిగా తగ్గించుకున్న ఆ గుణాన్ని ఆయన బయలుపెడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనముల ప్రకారము చూచుకున్నట్లయితే ఒకవేళ లేఖనములు నెరవేర్చుటకు అంటే లేఖనములో ప్రవచనాలు ఉన్నాయి ఈ సంఘటన గురించి. చూద్దాం అది కూడా ఒకసారి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వాక్యము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వాక్యం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు ఎవరా రాజు? తన్ను తాను తగ్గించుకున్న రాజు మన ప్రభువు, మన యేసయ్య. తనకు తాను సిలువలో బలియాగం అవడానికి వచ్చిన రాజు. ఆయన వచ్చింది రాజే, కానీ యుద్ధానికి రాలే తల్లి, యుద్ధానికి రాలా. శాంతియుతంగా సమాధానంగా ఆయన పీస్ని మనకి అంటే ఆయన శాంతిని మనకి పంచడానికి వచ్చాడు. చదువమ్మా. రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై, అదిగో దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. కొట్టో చప్పట్లో. ఎవరు ఇదిచ్చి ఈ ప్రవచనం రాసింది? ఎవరు? జకర్యా. క్రీస్తుకు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవచించాడు. ఆ లేఖనములు నెరవేర్చుటకు యేసయ్య అలా గాడిద ఎక్కి వచ్చాడా? అది కొంతమంది ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నారు. కానీ వాస్తవమేది. లేఖనములు నెరవేర్చబడాలా, ప్రవచనములు నెరవేర్చబడాలా. యెషయా చెప్పాడు 700 సంవత్సరముల క్రితము, కన్యక గర్భము ధరిస్తుంది. లోకరక్షకుడు ఆ గర్భము నుంచి ఈ లోకమునికి వస్తాడు. ఆయన పేరు ఇమ్మానుయేల్ అని పిలుస్తారు. 700 సంవత్సరాల క్రితము ప్రవచించినటువంటి యెషయా మాట నెరవేరిందా లేదా? అలాగే ఇక్కడ జకర్యా ప్రవచించినటువంటి ప్రవచనము నెరవేరాలి, తప్పదు. అది వాస్తవమే. కానీ మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే గాడిదని ఎక్కడన్నా బలులు ఇచ్చినట్టు చూసారమ్మా? ఎందుకని లేదంటారు? మన పరిశుద్ధ గ్రంథంలో కూడా ఎక్కడైనా గాడిదను బలి ఇచ్చారు. ఆ రోజుల్లో బలులే కదమ్మా, జంతు బలి. గొర్రెల్ని ఇచ్చారు, ఆ పశువుల్ని ఇచ్చారు, పెద్ద పెద్ద ఏమంటారమ్మా వాటి, ఎద్దుల్ని ఇచ్చారు, పిట్టల్ని ఇచ్చారు, గొవ్వల్ని ఇచ్చారు. ఎక్కడ గాడిద మన పాప శాప విమోచన కొరకు అక్కడ బలిపీఠం దగ్గర బలియాగముగా అర్పించబడిందని ఎక్కడా లేదు. ఎందుకంటే జాగ్రత్తగా వినండి, గాడిద శపించబడినటువంటి జంతువు. దాని జననమే మంచిది కాదు. చూద్దాం. నిర్గమకాండము 13:13. ఎంత చక్కగా లేఖనాల్లో వివరించబడుతుంది అంటే, నిర్గమకాండము ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా ప్రతిష్ఠింపవలెను. గాడిదనంట తొలిచూలు పిల్ల అంటే ఒక గాడిదకు పిల్ల పుడితే తొలిచూలు పిల్లని దాన్ని విడిపించాలంట. విడిపించాలి ఎలా? దానికి బదులుగా గొర్రె పిల్లను బలిగా అర్పించాలంట. గాడిదకు తొలిచూలు గాడిద పిల్లకు బలిగా అది బ్రతకాలని నీకు ఉంటే ఆశ ఉంటే ఆ యజమానుడికి, దానికి బదులుగా గొర్రె పిల్లను నువ్వు బలిగా అర్పించాలి. అలా వీలు కాని ఎడల దానిని వధించవలను, నరకవలను, బలి ఇవ్వవలను అంటలా. మెడ విరిచేయమంటున్నాడు. బలి కాదది, చెప్పడం.
గువ్వలు కూడా గొంతు కోసి రక్తం చిందించి ఆ రక్తము బలిపీఠం మీద చిమ్మి పాపకు పరిహారార్థ బలిగా ఆ గువ్వ బిట్టని ఇంతమ్మ గువ్వ అంటే దానిని అలా అర్పిస్తే గాడిదని చూడండి ఏమంటున్నాడు, మెడను విరచాలంటున్నాడు. లేదు, అది బతకాలని నీకుంటే దానికి బదులుగా గాడిద స్థానంలో గొర్రె పిల్లను బలి ఇవ్వాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. బ్రతకాలి, గొర్రె పిల్లను మనం బలి ఇవ్వాలి, గొర్రెపిల్ల బలి అవ్వాలి. ఇదంతా దేవుని నియమం. ఎందుకయ్యా అంటే అది దేవుని నియమం. ఆ పరిశుద్ధ ఆ యొక్క ఆజ్ఞల పుస్తకము, ధర్మశాస్త్ర పుస్తకములో, దేవుని ఆత్మతో పూని రచించిన ఆ పుస్తకములో ఉన్నటువంటి ఆజ్ఞ, గాడిద తొలిచూలు పిల్లను నువ్వు బ్రతికించుకోవాలి అనుకుంటే గొర్రె పిల్లను బలి ఇచ్చుకో. లేదు నాకు అక్కర్లేదంటే అది బతకకూడదు. ఎందుకంటే అది శాపానికి గుర్తు. గాడిద పిల్ల దాన్ని మెడ విరిచి చంపేయమంటున్నాడు. బతకడానికి అర్హత లేదు. ఎందుకు సార్, ఏంటండి ఈ నియమాలు, ఎందుకు చెప్పాలండి ఆ గాడిదని అంటే అది దేవుని నియమమమ్మా, మనం ఎవరో అడిగేదానికి. మరలా అక్కడ ఇంకో మాటలు చెప్తున్నాడు చూడండి. దాన్ని మెడ విరిచి ఎందుకు చంపాలి అంటే దేవుని నియమం చెప్పుకున్నాం కదా, అది దేవుని ఉద్దేశము. గాడిద దేనికి సాదృశ్యమైందంటే నీకు నాకు కాదు, సమస్త మానవాళికి సాదృశ్యమైందంటే గాడిద. ఎలా గాడిద శపించబడిందో మనమందరము శపించబడిన వాళ్ళము. మన పాపముల చేత అపరాధముల చేత దేవుడు ఉచితముగా అనుగ్రహించు ఆ మహిమను మనం పొందుకోలేకపోతున్నాము. ఎందుకు? నీ జన్మలో శాపం ఉంది, నీ పుట్టుకలో శాపం ఉంది. శపించిన భూమి మీద నువ్వు జన్మించావు. ఇంక నువ్వెక్కడ తప్పించుకుంటావు? నేనెక్కడ తప్పించుకుంటాను? అందుకని ఈ గాడిదలను, శపించబడిన ఈ మానవాళి గాడిదలను అనబడే సాదృశ్యంగా చెప్పబడుతున్న మనని రక్షించుటకు లోకపాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల అయిన యేసు వధింపబడ్డాడు. మన మెడలు విరవకుండా దేవుడు మన కోసం బలి అయిపోయాడు. అది యేసు. ఆ యేసు కోసం ఒక అరగంట రాలేకపోయావే నువ్వు ఈరోజు? అడుగు, క్షమాపణ అడుగు, లేకపోతే నిన్ను వెంటాడుద్ది. చెప్తున్నాను, అది ఆ తప్పు నిన్ను వెంటాడుద్ది. ఒకనొక దినాన మనమందరం పరలోకం గ్యారంటీ. పరలోకం అని నేను చెప్పలేను, ఈ లోకం విడవడం గ్యారంటీ. బాప్తిసం పొందిన వాళ్ళకి తీర్పే లేదు. బాప్తిసం పొందిన వాళ్ళందరినీ తీర్పు తీరుస్తాడమ్మా, తీర్పు తీరుస్తాడు ఆయన. ఏం కోమలి, భయం లేదా నీకు? ఇంకా అర్థం కావట్లేదా? సువార్త నీకు అర్థం కావట్లేదా? దేవుని మాటలు అర్థం కావట్లేదా? నీ బిడ్డలకు నువ్వు చెప్పవు గట్టిగా. మనము మెడ విరిచి చంపబడాల్సిన స్థానంలో లోక పాపములు మోసుకుని వెళ్ళే గొర్రె పిల్లగా మన కోసం ఆయన సిలువలో వధింపబడ్డాడు. దానికి సాదృశ్యంగా ఈ మట్టలాది వారాన్ని మనము పండుగగా ఆచరించవచ్చు. కొట్టు చప్పట్లు, కొట్టు. ఎందుకంటే ఏమంటా ఇది ఆచరించకూడదు అన్న వాడికి సమాధానం ఇదే. అరే, నేను శపించబడిన గాడిదలాంటోనిరా. నా కోసం ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపములకురా ఈ పాటు నొందినావు. అటువంటి పాటలు పొంది ప్రాణం అర్పిస్తే ఈరోజు దాన్ని మనం శుభ్రంగా అనుభవిస్తూ ఆయన కోసం చిన్న కష్టం కూడా పడవు. మళ్ళా నీకు కష్టాలు వస్తే యేసుక్రీస్తు ప్రభువారు మామూలుగా నడిచి కూడా రాకూడదు.
పరిగెత్తి కూడా రాకూడదు, తోకాలి నీ మీదకి, నీ కష్టాల్లోకి. వీళ్ళు చాలా మందికి దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు పశ్చాత్తాపాన్ని కలుగ చేయొచ్చు. ఆనందపడు నువ్వు. ప్రభువా, మట్టలాదివారం అంటే ఈ తాకులు పట్టుకొని రోడ్లమ్మడి తిరగడం, అది కూడా సండే స్కూల్ పిల్లలు అని నేను ఇంతకాలం అనుకున్నాను ప్రభువా. ఆ గాడిద పిల్ల మీద నాకు వచ్చేదమ్మా. అసలు ఈ విషయం వాక్యం తెలియనప్పుడు నాకు వచ్చేది, గాడిద పిల్ల మీద ఎక్కడ ఏంటి యేసయ్య? అది కొంచెం ఎట్లయినా అన్యులు కొంచెం దూషించేటట్లుగా ఉంది కదా. అప్పుడు మిడిమిడి జ్ఞానంతో నేను ఆలోచించిన దేవుడు ఈరోజు నాకు బయలుపరిచినటువంటి సత్యం, రే నీకోసం రా. గాడిదని ఎందుకు ఇప్పుడు అమ్ముకున్నానంటే, గాడిద మీద వచ్చాడా, గాడిద పిల్ల మీద ఎక్కాడా? ఇది మీకు ప్రశ్న. చెప్పొచ్చు, గాడిద మీద వచ్చినట్టుందా, గాడిద పిల్ల మీద వచ్చినట్టుంది? గాడిద పిల్ల మీద ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడే నీకు ఆ ఆన్సర్ ఇచ్చాడు తల్లి, ఆ తెలివినిచ్చాడు నీకు. అందరూ అనుకుంటారు గాడిదను, గాడిద పిల్లను, అక్కడ కట్టబడి ఉన్న గాడిద పిల్లను విడిపించుకొని తీసుకురమ్మంటున్నాడు ప్రభువారు. ఎందుకు గాడిద? మళ్ళా గాడిద ఎందుకు? పిల్లని తెచ్చే చాలదా? ఆ పిల్ల మీదే కదా యేసయ్య ఎక్కింది. అంటే గాడిద మీద ఎవరున్నారో తెలుసా? ప్రభువారు బయలుపరుస్తున్న సత్యం ఏంటో, మర్మం ఏంటో తెలుసా? గాడిద మీద నా తండ్రి కూర్చొని ఉంటే పిల్ల మీద యేసయ్య కూర్చున్నాడబ్బా. గాడిద ఖాళీగానే ఉంది, ఎవరికి యెహోవా తండ్రి కనపడ్డు. కానీ తోడుగా, కుమారుడికి తోడుగా, మనకు తోడుగా, అంటే తండ్రి కుమారుడు మనకు తోడుగా. ఒకరు గాడిదనెక్కారు, ఒకరు గాడిద పిల్లనెక్కారు. రక్షణ ప్రణాళికను సిద్ధపరచుటకు యెరూషలేం పట్టణంలోనికి ప్రవేశించారు. దేవునికో మంచి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మనకు ప్రతిష్ట జరగాలి. తప్పకుండా మన పాప శాపముల కోసం ఒక ప్రతిష్ట అర్పణ జరగాలి. అది పరిశుద్ధుడైనటువంటి ఒక మానవుని, నిర్దోషుడైనటువంటి మానవుని, ఏ పాపము ఎరిగినటువంటి మానవుని రక్తము ద్వారానే ఇది సాధ్యము అంటున్నాడు. పరిశుద్ధ లేఖనములో ఇదే రాసి ఉంది. యేసు రక్తము, రక్తము, రక్తము. ఎటువంటిదంట ఆ రక్తం? అమూల్యమైన రక్తము. ఎటువంటిది? అమూల్యమైనది, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడిద మీద ఆయన ఎందుకు ఎక్కొచ్చారు? గాడిద పిల్ల మీద అంటే, ఫస్ట్ రాజుగా వచ్చాడు, శాంతి దూతగా వచ్చాడు. తను తాను తగ్గించుకునడము ఆ గాడిద పిల్ల మీద ఎక్కి రావడంలో ఆయన కనబరిచాడు. మనకి ఇంత ఉందనుకో, ఇక్కడ ఉండవు, ఈ గుంటలేక ఇక్కడికి వెళ్ళిపోతాయి. వీడికి కళ్ళు నెత్తి మీదకి వచ్చినారు అంటారు. ఆ సామెత దేనికి మనం అంటారు చెప్పండి పెద్దలు? గర్వాన్ని ప్రదర్శించినోడికి వీడికి కళ్ళ మీదకి ఆ వచ్చిందిరా అని చెప్పి. చూడండి, ఈ మట్టలాదివారము లోక మానవాళి యొక్క పాపములకు సాదృశ్యంగా గాడిదని చూపించారు. గొర్రె పిల్లను మన పాప శాపముల విమోచన కొరకు బలి అయిపోయినటువంటి నిష్కళంకమైనటువంటి గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభువాన్ని మనకు చూపించారు. మట్టలాదివారం అంటే ఒక గాడిద చనిపోవలసినటువంటి స్థానములో ఒక పరిశుద్ధమైన గొర్రెపిల్ల చనిపోయింది. అంటే లోకంలో ఉన్న మానవాళి అనే
శపితమైన గాడిదలు చనిపోవాల్సిన స్థానములో ఒకే ఒక్క దేవుని గొర్రెపిల్ల, లోక పాపములు మోసుకుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు చనిపోయి అదొక సాదృశ్యంగా దీనికి సిలువకు ముందే యేసయ్య ఈ కార్యాన్ని చేసి చూపించాడు. మీరు బాగా సిలువలో అయిపోయిన తర్వాత కాదు, బలి అయిపోయిన తర్వాత కాదు ఈ మట్టలాదివారం వచ్చింది. ఇక గుడ్ ఫ్రైడే, అదే ఫ్రైడే రోజు, శుక్రవారము ఆయన సిలువ మీదకి తీసుకుని పోబోతారు అనగా ఈ చివరి ప్రయాణంలో, యెరూషలేం పట్టణంకి వెళ్ళిన ప్రయాణంలో ఈ సువార్తను, ఈ రక్షణ ప్రణాళికను చెప్పకుండానే అక్కడున్న యెరూషలేం వాసులకు ఆయన చెప్పడం జరిగింది. చూడండి దేవుని బిడ్డలారా, మెడ విరిచి చంపవలసిన గాడిదకు విమోచన కలిగింది అంటే, చంపవలసిన గాడిదకు విమోచన కలిగింది అంటే ఇది అనాది కాలము నుంచే దేవుడు ఈ సృష్టిని సృష్టించిన మొదలుకొని ఆదాము అవ్వలు ఆ పాపము, మొదటి పాపము చేసిన మొట్టమొదటి కర్ర ఇవ్వలేదయ్యా, అరే కర్ర తీసిన ఒక దెబ్బ కొట్టంటారు దాన్ని, అదా మీరు పక్క రండి, చెర్రీ చూసుకోండి, అది కాము కూర్చోండి, మీరు కూర్చోండి, వెళ్ళిపోద్ది అది, అది ఎవరిని హాని చేసే, అదే హాని చేసే జంతువు కాదులే. ఓకే, చూడండి అమ్మా, యేసయ్య 3.5 సంవత్సరాల పరిచర్యలో అనేకమైనటువంటి ప్రత్యేక దినములు ఉన్నాయి. ఈస్టర్ కూడా ఒక ప్రత్యేక దినమే, గుడ్ ఫ్రైడే ఒక ప్రత్యేక దినమే, అందులో మట్టలాదివారము కూడా ఒక ప్రత్యేక దినము. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మట్టలాదివారం రోజు ఏం జరిగింది, అసలు యెరికో నుంచి అంట యెరూషలేము వరకు ఆయన ప్రయాణం చేస్తూ వచ్చాడంట. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? యెరికో నుంచి యెరూషలేముకి చివరి ప్రయాణం, యెరూషలేముకి చివరి ప్రయాణం. అంతకు ముందు వచ్చిన ప్రయాణాలన్నీ తీసాయి. దట్ ఈస్ ద లాస్ట్ జర్నీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కట్టపడిన గాడిద పిల్ల మనం చెప్పుకున్నాం. ఆ గాడిద పిల్లను విడిపించుకొచ్చిన తర్వాత గాడిద పిల్ల మీద ప్రభువాన్ని కూర్చోబెట్టి యెరూషలేం పట్టణంలోకి తీసుకుని వస్తూ ఉండగా వెనక నుంచి ఒక గుంపు మనుషులు వచ్చేసారంట. ముందు నుంచి ఎదుర్కొంటూ ఒక గుంపు మనుషులు వచ్చి వారి పై వస్త్రములు తీసి ఇక యెరూషలేములోకి ఎంటర్ అయ్యే దగ్గర నుంచి వస్త్రాలు పరవడం, జేహో 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 వస్తున్నా వస్తున్నా అని కేకలు పెడుతూ వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ శాస్త్రులు కానీ పరిచయులు కానీ బిత్తరపోయి, ఎవరైనా ఏంటి కేకలేంటి, జనాలేంటి, మనసులో కుళ్ళుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీరు కొంచెం మీ జనాల్ని కంట్రోల్ చేయకూడదా? చిన్నపిల్లలు కూడా కేకలేంటి, కేకల్లాగా వినిపిస్తున్నాయి, జయ జయ ధ్వనాలు, ప్రభువుని స్తుతిస్తున్నటువంటి స్తుతి మాటలు. ఈరోజు మేము కూడా చెప్పుకుంటా వెళ్ళాం వీధిలో. ఏం చెప్పామమ్మా? బోలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, త్వరగా రానున్న యేసయ్యకే. నీ పాపాలు పోవాలంటే, నీకు ఆరోగ్యం కావాలంటే, నీ రోగాలు పోవాలంటే, నీ దరిద్రం వదలాలంటే, నీకు పరలోకం కావాలంటే, నువ్వు రక్షణ పొందాలంటే, ఇలాంటి గొంతులతోనే బిడ్డలు మైకుల్లో అరిచారు. నేను మైకుల్లో అరిచా. అమ్మా మైకులు లేకపోయినా గట్టిగా అరుస్తున్నారంట. దేవుడు స్వరాలు ఇచ్చాడు నా బిడ్డలకి. కొంచెం పాటల్లోనే అట్లా అపరిస్థితులు పోతుంటాయి. కానీ ఏదేమైనా ఈ కేకలు అన్యులకి ఈరోజు ఎలా వినిపించుంటాయమ్మా? కేకలు కాదు, ఈ స్తుతులు వాళ్ళకి కేకల్లాగా వినిపించినట్ట. లూకా సువార్త
19వ అధ్యాయము లూకాసు సువార్త 19వ అధ్యాయము. ప్రభు పేరట వచ్చి రాజు స్తుతింపబడును గాక. ఉండు తల్లి, ఉండమ్మా. 37 దగ్గర నుంచి చదవమ్మా. ఒలీవ కొండల నుండి దిగు చోటికి ఆయన సమర్పించుచున్నప్పుడు 37 19:37 లూకాసు వార్త. ఏమంటున్నారు? ఒలీవల కొండలతో దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చి రాజు స్తుతింపబడును గాక. వింటున్నారా? శిష్యుల సమూహం, ఇదిగో మా బ్యాచ్ పొద్దున మేము పోయావే, మా బ్యాచ్ అంతా సంతోషించుచు ఏమంటున్నామంట? ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతించబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటి గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మహాశబ్దముతో దేవునికి స్తోత్రం చేయసాగిరి. పిచ్చోళ్ళకి అమాయకులకి అన్యులకి అవి కేకల్లాగా అరుపుల్లాగా అనిపించి తర్వాత 40 చదువుదామమ్మా. 40 ఆయన వారిని చూచి వాళ్ళు ఏమన్నారు? ఈ శబ్దం చూచి ఓ మహాశబ్దంతో అదన్నప్పుడు 39 చదవమ్మా. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా, ఈ శిష్యులను గద్దింపమని ఇందాక చెప్పాను లేదా, ఆ పక్కన వాళ్ళు ఉండి కుళ్ళుకొని ఏమన్నారు? ఆపవయ్యా, కేకలు ఆపవయ్యా అని ఏమంటున్నారు? బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనకు చెప్పేశారు. కొంచెం గద్దించయ్యా. ఏంటి తారాప్రకాశ్ మేకేసుకొని వాళ్ళ పిల్లలంతా వేసుకొని RCS సంఘాన్ని వేసుకొని రోడ్లలో మాకు కూడా జరిగిందమ్మా ఆ చేదు అనుభవం. చేదు కాదులే, అక్కడ ఎక్కడరా స్కౌట్ ఆఫీస్ ఒకటి ఉంది, మన బాబిగాడు ఉంటాడు, రన్నింగ్ ఆఫీస్ యువతల జాకెంజీలు కూడా ఇక్కడమ్మా బాబిగాడు ఉంటాడే స్కౌట్. అక్కడ ఆపా, చెట్టు నీళ్ళు బిడ్డలు పాపం ఎండకోసే ఆపి స్వార్థ చెప్తా ఉన్నా. లోపల నుంచి ఒక అతను చిన్నగా వచ్చి నాకు చెప్పాల, ఎవర్రా చెర్రిగాడా, వాడికో చెప్పాడు. ఏం పర్లేదు, ఇబ్బంది లేదు, కానీ కొంచెం అట్లా ముందుకు పోయి చెప్పమనండి, అక్కడ స్కౌట్ క్లాసులు జరుగుతున్నాయి అన్నాడు. చూసారా, మేము మహా అయితే 1 minute స్వార్థ చెప్పుకుంటా, ఆటంకపరిచారు. చదువమ్మా. ఇలాగా పరిసయ్యులు బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు అదిగో మా పిల్లలు ఊరకుండిన ఎడలా ఈ రాళ్ళు రే మీ గోడలు ఉన్నాయే, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న గోడలు అవి అరుస్తాయిరా. ప్రభు వారు ఇస్తున్నటువంటి పౌరుషంతో రోషంతో ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏమన్నాడు? మళ్ళీ చదువమ్మా. ఆయన వారిని చూచి వీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుతున్నాను. డైరెక్ట్ గా చెప్పాడు, మీతో చెప్పుతున్నాను. అంతటా ఆయన పట్టణమును, ఏ పట్టణము? యెరూషలేము పట్టణముకు సమీపించినప్పుడు దానిని చూచి చాలు, ఇక చాలు, అక్కడ మనకి ఏడ్చాడు. ఎందుకు తెలుసా? చదువుదాం, ఒక్కరో కూడా చదువుదాం. పట్టణమును చూచి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనని ఎడల, తెలుసుకొనిన ఎడల కాదు, తెలుసుకొనని ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నాయి. సంగమా, ఆదివారము ఆరాధన యొక్క ప్రాముఖ్యత దుష్టుడు మీ కన్నులకు మూసేశాడు. మీరంటే మీరు కాదు, మీరు ధన్యులు, అందుకనే ఆరాధనకు వచ్చారు. ఈరోజు రాకుండా ఉంటారే, బోసలు తోముకుంటా, బట్టలు ఉతుక్కుంటా,
లేకపోతే మొగుడు పిల్లలు కొట్లాడుకుంటా, ఈడేమో పోయి కోటర్ తెచ్చుకొని ఆయనేమో సినిమా సీరియల్ చూస్తూ ఉంటారు. బ్యాచ్ వాళ్ళకేంటంటే ఆదివారపు ఆరాధన యొక్క ప్రాముఖ్యత మూసేశాడు, కళ్ళు మూసేశాడు సైతానుడు. అర్థమవుతుందా నీకే? చదవమ్మా. కన్నులకు మరుగు చేయబడి ఉన్నది. నీ కన్నులకు ఎలా మరుగు చేయబడ్డాయి? సాతానుడు మూసేశాడు చెల్లి, అంతే కదా. ఇంకెవడు మూస్తాడు? మన కళ్ళు మూసేశాడు, పొరలు కమ్మాడంటే సైతాను గడపరే. చదవమ్మా. ప్రభువు నిన్ను దర్శించిన కాలము. నీవు ఎరుగకుంటివి. అరే దేవుడు ఎన్నిసార్లు నీ ఇంటికి వచ్చాడరా, నీకు తెలియట్లా. ప్రభు వచ్చి పోయిన సంగతే నీకు తెలియదు. భిక్షగాడిలాగా రావచ్చు. ఓ రోగంతో పడి ఉన్న నీ స్నేహితుడి రూపంలో ఉండొచ్చు. అప్పుల్లో ఇరుక్కుపోయిన ఇంకొక నీ రక్త సంబంధి నీకు సహాయం అడిగిన రూపంలో రావచ్చు. కానీ నువ్వు నీ దేవుడు నిన్ను దర్శించినటువంటి ఆ సమయాన్ని నువ్వు ఎరుగపోతివి, తెలుసుకోలేకపోయావు అంటాడు కదా. నేను దాహం అంటే నాకు దాహం ఇచ్చారు కదా మీరు. నేను బట్టలు లేనప్పుడు నాకు మేరికాంతం బట్టలు ఇచ్చిందిగా. నేను ఆకలిగా ఉన్నానంటే అదిగో ఆ మహాతల్లి కుమారమ్మ తలకాయ మాంసం వేసి పెట్టిందిగా నాకు అన్నం. ప్రభువా, నువ్వు నా ఇంటికి వస్తే నేను బట్టలు ఇచ్చానా? నేను భోజనం పెట్టానా? అప్పుడు అంటున్నాడు, పిచ్చిదానా, ఈ దూనులైనటువంటి ఏ ఒక్కరికి మీరు పరిచయం చేస్తే ఇది నాకు చేసినట్టు. నా పేరిట ఒక గిన్నెడు మంచినీళ్లు నా సేవకులకి ఇస్తే మీరు నాకు చేసినట్లు అన్నాడు. కొట్ట చప్పట్లు గట్టిగా. దేవుడు ఎంత 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 సూటిగా మాట్లాడుతున్నాడమ్మా. ఆ రోజుల్లోనే మాట్లాడాడు కదా. చదువమ్మా. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపేస్తారు. ప్రవచనం. ఈ ప్రవచనం మన కుటుంబీకులకు రాకముందే మీకు రాదు. మీరు కొద్దో గొప్ప భక్తి చేస్తున్నారు, బట్ దిస్ ఈజ్ నాట్ టోటల్ ఏమంటారమ్మా, అది ఏమంటారా, ఏదో అనుకోండి మీరు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇదే పూర్ణమైనటువంటి భక్తి కాదు. భక్తి చేయడంలో కొంత మీరు సక్సెస్ అయ్యారు, కానీ కొంత మీరు ఫెయిల్లోనే ఉన్నారు, ఫెయిల్ అవుతున్నారు. మీరు ఆదివారం ఆరాధనకు వచ్చారు, సమయానికి రాలేదు. మట్టల ఆదివారం ర్యాలీ ఉందని నెల రోజుల నుంచి ప్రకటిస్తున్నాను నేను. ఇలా తీసి అవతల పడేశారు నా మాట. రాలా. మీరు 100 కారణాలు మీరు నాకు చెప్పొచ్చు. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు చెప్పండి, ఎందుకు రాలేదు నువ్వు? ఏమంత పాసిపోయే పనులున్నాయి నీకు? ఏమీ లేవు తల్లి. కానీ ఓ చిన్న నిర్లక్ష్యం. వద్దని ఏం పోతాంలే, పిల్లలు పోతారుగా, నా కొడుకు పోయాడుగా. నీ కొడుకుకే వచ్చిన కృప నీకు రాదు. నీ క్రియలకు నీకు కృప వస్తుంది, నీ క్రియలకు కృప నీ కొడుకు రాదు. ఎవరి భక్తి వాడిదే, ఎవరి ముక్తి వాడిదే, ఎవరి రక్షణ వాడిదే. రక్షణ పొందాలని ఆశపడుతున్నారు ఎంతో మంది యవ్వన కుమారులు కుమార్తెలు. ఈ మూర్ఖులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారే, ఆ మాట అనేదానికి నేను బాధపడుతున్నాను, అనక తప్పడం వల్ల. మరి అంతే కదా, రక్షణ పొందాలా, నేను రక్షణ పొందుతానమ్మా, నేను బాప్తిసం తీసుకుంటానంటే ఇప్పుడే కాదు, ఇంకొంచెం సిగరెట్లు దాగు, మందు దాగు, గంజాయి దాగు, నాశనమైపో, అప్పుడు తీసుకోరా చిన్న. అప్పుడు ఇంక వాడు తీసుకునేదేంటి? సకల విధమైన రోగాలకు లోనయ్యి ఎప్పుడో పుట్టికని చేస్తాడు. ఎలా చేస్తాడు? గుండె ఆగి చావచ్చు, భయంకరమైన ఎయిడ్స్ వ్యాధి వచ్చి చావచ్చు, యాక్సిడెంట్లో పోవచ్చు. ఎవరి బిడ్డలరా,
నీ రక్షణ నీదే. దేవుడు నీతో మాట్లాడా, బిడ్డ నీకోసం నేను ప్రాణాన్ని ఇచ్చా, ఆ ప్రాణ త్యాగం నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే తీసుకో. నీ అమ్మనేది అడిగేది. ముందు వాళ్ళు పాపులు, వాళ్ళకు బుద్ధి లేదు, వాళ్ళకి రక్షణ లేదు. గుడ్డోడు ఇంకో గుడ్డోడు ఎందులో నడిపిస్తాడమ్మా? హిమాలయ పర్వతాలు ఎక్కిస్తాడా? ఎక్కిస్తాడేమో, పైకి తీసుకెళ్లి దబాలు తోస్తాడు. నా మాటలు మీకు బాగా అర్థమైతే ఒకసారి మంచిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా మాటలు కాదు, దేవుని మాటలు నిజంగా నీకు నీ హృదయాన్ని కదిలిచ్చి కొంచెం నొచ్చుకున్నా పర్వాలేదు, దేవుడు నాతో మాట్లాడాడు, నా భక్తి విశ్వాసాన్ని ఒక మెట్టి ఈరోజు పెంచాడు అన్నవాళ్ళు కూడా, అన్నవాళ్ళు అలా అనుకున్న వాళ్ళు, గుచ్చుకున్న వాళ్ళు వాక్యం దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అందరు చెప్పారు ఎస్, యు ఆర్ రియల్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. మీరు నిజమైన దేవుని భక్తులు, విశ్వాసులు. నేను చెప్తున్నాను, మీరు భక్తి పరులమ్మా, మళ్ళా ఏటా అనుకోబాకండి. మీరందరూ భక్తి పరులు, కానీ తప్పులు చేస్తున్నారు. ఆ తప్పు నేను పరలోకం పోకుండా ఆపేస్తుంది. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, పిల్లల్ని నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటారా? నా బిడ్డల్ని, నా ఆత్మీయ కుమార్తెను కుమారుని పట్టుకొని ఒకటి వచ్చింది ఈరోజు పొద్దున్న, నేను తొంటది పొడ్డది కంటికి కడుగు కారుస్తుంది. అడుగుతుంటే చెప్పడం వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, రారా చిన్న అని వచ్చాడు. ఎందుకు అక్క ఏడుస్తుందండి? ఏం లేదు, మా అక్క మా అమ్మ టిఫిన్ చేసింది. ఏం చేసింది నాన్న? ఉప్మా చేసింది. నాకు ప్రాణం, ఉప్మా అంటే నాకు ప్రాణం. మీకు అసహ్యం నాకు తెలుసు. చాలామంది ఎందుకు ఉప్మాను అసహ్యించుకుంటారో నాకు తెలియదు. నాకు ఉప్మా ప్రాణం అయినా, నా 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న నా భార్య ఎప్పుడు మా ఆయనకి ఇష్టమే ఉప్మాను చేసిన పాపాను బాలా. ఏమనుకోబాకమ్మ, ఇక్కడ అబద్ధం చెప్పకూడదు కదా. వాడు చెప్తాడు, మా అమ్మ ఉప్మా చేసింది అంకుల్. నిజమా? నాకు చాలా ఇష్టం రాయి. ఉప్మా చేస్తే ఎందుకు ఏడుస్తుంది అంటే, మా అక్కకి అదంటే అస్సలు ఇష్టం లేదు. అలాగా, మరి సరే ఇష్టం లేదన్నప్పుడు మరి ఏమైంది అన్న. ఇష్టం లేదని కొద్దిగా తింటుంది. ఈ లోపల మా అమ్మ వచ్చి తిట్టేసింది. తిట్టొచ్చు, దానికే ఆడవాళ్ళ. చాలాసేపు అయిన తర్వాత అవన్నీ తగ్గిన తర్వాత ఊపిరి మామూలుగా పెట్టినప్పుడు ఇట్లాగే వచ్చింది. ఇట్లా ఆనుకొని నుంచుంటుంది నాకు. ఎందుకమ్మా, ఏం జరిగింది? మళ్ళీ గెలిగినట్టయితే అంటది. చెప్పి ఏడు అన్న, మా అమ్మ నన్ను ఇంట్లో చెల్లిపోమనింది అంకుల్ అంటుంది. అంత ధైర్యం వచ్చిందా నీకో? నా బిడ్డలు పోమంటావా? పేరు చెప్పను, గుణపాలు దిగిపోయినాయి అక్కడ. జాగ్రత్త, వాళ్ళకి దేవుడు ఉన్నాడు. ఇదిగో ఈ సేవకుడు ఉన్నాడు. ఏమనుకుంటున్నారో? నా దగ్గర బాప్తీసం తీసుకున్న బిడ్డలను ఎవరన్నా తల్లిదండ్రులు తిట్టారా? నువ్వు కూడా మధ్య బాగా ఎక్కువ ప్రయోగిస్తున్నావు అని చెప్పి తెలిసింది. జాగ్రత్త, నేను ఏసే దగ్గర పెడతా. అయ్యా నా బిడ్డలు తిడుతున్నారయ్యా. తిట్టచ్చు తల్లి, తిట్టడం ఏంటి? దబ్బిడి బాధాల మీరు ఈ బిడ్డల్ని. కానీ మరీ అట్లా ఇంట్లో చిలిపోమంటే ఎక్కడ పోతాం అది. కాబట్టి అది ఆ గుండెల్లో ఎంత బాధ అది ఆ మాట. ఇంకేదన్నాను గాడిదాను. ఇప్పుడు చూడండి అమ్మా, గాడిద గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. మనిషిని తిట్టాలంటే ఉపయోగించే ఫస్ట్ మాట ఏందమ్మా? గాడిదలో నువ్వు అంటారా లేదా? ఇంకా పెద్ద పెద్ద మాట్లాడే తల్లిదండ్రులు ఉన్నారు మనకొద్దు వాళ్ళు. కనుక ఎక్కడున్నా మనం సరే ఒక 3 మాటలు జస్ట్ సింపుల్ 1 minute చెప్పేస్తాను. ఏంటంటే మట్టల ఆదివారం రోజున 3 గొప్ప కార్యాలు జరిగినాయంట. నంబర్ 1 ఏంటంటే ప్రభువుని ఘనపరిచిన రోజు మట్టల ఆదివారం. అంటే అందరూ వచ్చి జై జయ ధ్వనులతో మట్టలు పరిచారు, చెట్లు కొమ్మలు గట్టి పరిచారు, తమ పై వస్త్రాలు పరిచారు. దాని మీద ప్రభు ఎక్కిన గాడిదను
నడిపించారు. సో నంబర్ 1 గొప్ప కార్యం ఏంటి? మట్ల ఆదివారం రోజు జరిగిన గొప్ప కార్యం ఏంటమ్మా? ప్రియా చెప్పు. ఏంటి? ప్రభువు ఘనపరచబడిన రోజు. శిష్యులు, పిల్లలు, ఇక అందరూ ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక. చేయద్దు. రెండోది, గాడిద ఎందుకు ఎక్కాడంటే గాడిద శపించబడింది కనుక యెరూషలేమునకు రాకుండా గాడిదనంట యెరూషలేము పట్టణంలోకి రానిచ్చేవాళ్ళు కాదంట. నిషేధించబడినటువంటి జంతువు ఇది అని పొర్రబాటున ఎవడైనా నాబోటోడు తెలియక గాడిదతో పాటు యెరూషలేము పట్టణంలోకి ఎంటర్ అయితే గాడిదను తెచ్చిన వాడిని రాళ్లతో కూడా చంపేసేవాళ్ళట. అంటే పాపులమైన మనము పరిశుద్ధ స్థలంలోనికి పోకుండా ఆపబడి ఉన్నాము. మన మీద ఎక్కి చెప్పింపబడిన గాడిదకు సాదృశ్యమైన మానవ జాతి మీద ఎక్కి ఆయన ధైర్యంగా పరిశుద్ధ పట్టణమైనటువంటి ఆ యెరూషలేము పట్టణంలోకి తీసుకెళ్ళాడు. పరిశుద్ధ స్థలమైనటువంటి యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ దిగాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పు. ఒకటేమో ప్రభువు గణపరచబడిన రోజు, 2 మానవ జాతి రక్షణ పొందిన రోజు. ఆ యొక్క ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా మన ఇప్పుడు భారతదేశంలో చాలా ఎక్కువ ఉంది ఇది. అంటరాని వాళ్ళు, హరిజనులు, డైరెక్ట్ చెప్పాలంటే మాలాబాది వాళ్ళు, వీళ్ళని మన విజయవాడ పట్టణం కాదనుకో పల్లెటూర్లలో దేవుడు వాళ్ళు అంటే ఇంకా హిందూస్గా ఉన్న వాళ్ళ ఆ జాతి అంటే కొంచెం అంటరాని జాతిని పిలిచే వాళ్ళని గుడుల్లోకి రానియరు. అది ఎంత దారుణం అమ్మా, ఎంత దారుణం. వాడు మనిషే, ఈ హై క్యాస్ట్లో పుట్టినోడు మనిషే, ఈ లో క్యాస్ట్ వాళ్ళు వెలివేసిన బిడ్డ సేమ్, కానీ గుడిలోకి రానియరు. అసలు వాళ్ళు ఎందుకు అట్రాక్ట్ అయ్యారు తెలుసా? చిన్న మాట చెప్తా, ఇలాంటి సందర్భాల్లో మీకు మంచి మాటలు చెప్పాలి. ఎవరు? ఇదిగోండి క్రైస్తవులు అంటే ఓన్లీ మాలామాది వాళ్ళు అనుకుంటున్న ఈ గుడ్డి జనాంగము వాళ్ళు ఎందుకు కన్వర్ట్ అయ్యారు? ఫస్ట్ వాళ్ళంతా కూడా హిందూస్. వాళ్ళు అప్పుడు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఏంది? అంటరాని వాళ్ళని మూతికి ముంత, వెనకాల అమ్మా చీపురో తాటిమట్ట కట్టిన రోజుల్లో ఆ ఇంగ్లీష్ వారు వచ్చి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి, ఉదయం అంతా ఏమిలే భోజనం పెట్టి సాయంత్రం ఎప్పుడో వచ్చి సువార్త చెప్పేవాళ్ళు. వాళ్ళు విని ఒక 10 మంది 20 మంది కూడిన తర్వాత అక్కడ చిన్న పాక లాంటిదేసి ఇది మందిరం అని స్థాపించేవాళ్ళు. వాళ్ళ మధ్యలోనే మందిరం కట్టారు, మందిరంలోనికి ప్రవేశింపజేశారు. అందుకని ప్రాణం ఇచ్చేసారు వాళ్ళు. ఆ రోజు అంటరాని వాళ్ళుగా భావించబడిన వాళ్ళు ఎందుకు యేసుక్రీస్తు సువార్త వైపు ఆకర్షితులయ్యారంటే ఇది. వాళ్ళేమో ముంత కట్టారు, చీపురు కట్టారు, నువ్వు నుంచొని వెళ్తే అక్కడంతా పసుపు నీళ్ళు చల్లేవాళ్ళు, నిన్ను కనీసం మనిషిగా చూసేవాళ్ళు కాదు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. సువార్త ఏం తీసుకొచ్చింది? ఈ అంటరాని వారిగా భావిస్తున్న వారికి గుడిలో ప్రవేశం, నిలబడి వాక్యం చెప్పే స్వతంత్రత, దేవుని ఆరాధించుకునే ఒక గొప్ప ధన్యత. ఇది ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు. నోటికి అదుపు ఉండొద్దా తల్లి చెర్రి? నరం లేని నాలుక 4 అందాలుగా మాట్లాడుద్దంట. కనుక మూడోది చివరిగా ఏంటంటే అమ్మా, గాడిద పిల్ల నాకు చెప్పేసండి, అయిపోయింది. ఇంకో గొప్ప కార్యం ఏంటంటే గాడిద పిల్లనెక్కాడా ప్రభువారు? గాడిదనెక్కాడా? గాడిద వచ్చింది, గాడిద పిల్ల వచ్చింది, కానీ గాడిద పిల్ల మీద ఎక్కాడు. మరి ఎందుకు గాడిదను పక్కనే ఖాళీగా తీసుకొచ్చారంటే చెప్పాను. ఎందుకు తీసుకొచ్చారు? దాని మీద తండ్రి, యెహోవా తండ్రి ఆయన కూర్చొని కుమారుడికి సపోర్టింగ్ గా ఆయన వస్తున్నాడు, కుమారుడికి కనిపిస్తున్నాడు తండ్రి. మనకు కనపడరు, అక్కడున్న జనాలకు కనపడలా. అందుకనే పరిస్థితి అర్థం కాల. ఇటువంటి 3 గొప్ప కార్యాలు ఆ మట్టల ఆదివారం రోజు జరిగినాయి కనుక అది మనము పండగగా సంతోషంగా
ఫీల్ అవ్వాల్సిన దినమా? ఇలాంటి చేయకూడదు ఈ ఆచారాలు అని అంటారా? మీరే చెప్పండి అమ్మా. పండగ చేసుకోవచ్చు కదా కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుడు గాని దేవత గాని వాళ్ళనే పూజిస్తున్న బ్యాచ్ మందే. మళ్ళీ అక్కడ పోయి చక్కగా ఉన్న ఫేసులు, మగవాళ్ళు ఎట్టున్నా బాగానే ఉంటారు, ఇంత పొడుగు జుట్లు, మీరు మొహాటంగా నెక్స్ట్ మూమెంట్లో గుండు కొట్టుకొని వచ్చి ఇదే మందిరంలో నాకు కనిపించి వందనాలే గారు ఏమ్మా ఎడబట్టే ఎలాగే నీ పోయాం, అక్కడ సముద్రం ఉంది కదమ్మా, ఉందయ్యా, దాంట్లో దూకపోయావా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అంత మాట నేను అనొచ్చా? అనకూడదు. నేను అంటల్లా, అంటే అలా అంటే ఎంత బాధపడతారు మీరు. కానీ చెయ్యొద్దన్న కార్యం మీరు చేస్తే ఇంకొక ఆయన వస్తుంది, ఇంకొక ఆయన వస్తాడు, ఒక ఆయన గుండు కొట్టించుకుంటా, అయ్యా ఎక్కడ పోయావు నానా? సాగర్ పోయానయ్య గారు, అక్కడ కూడా పెద్ద జలాశయం ఉంది కదా నాయన, నాగార్జున సాగర్ డ్యాము ఉందయ్య గారు. చేయము. ఇంతెందుకు గుణతలకు వెళ్ళాను. స్తోత్రం చెప్తల్లి. వీరు నన్ను చాలా నవ్విస్తున్నారమ్మా ఈరోజు. గుణదలకి వెళ్ళారయ్య గారు, ఏం చేసావురా? మీసాలు కొరికించుకున్నాను. కొండెక్కావా? 14 స్టెప్పులయ్య గారు, చివరి దాకా ఎక్కా. మళ్ళా దిగావా? దూకపోయావా? జాగ్రత్త. ఐ మిస్ పింకీ టుడే. నిజంగా ఆ బిడ్డను చాలా మిస్ అవుతున్నా. కానీ మంచి ఉద్యోగం వచ్చింది కాబట్టి పింకీ తల్లికి కడుపులో ఎంత కొంత ఆ బిడ్డని ఇన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలు అది బాగా అటాచ్ అయిపోయింది సంఘానికి, సేవకులకి, ఆంటీలకి, యూత్ వాళ్ళకి. వాడి బాబిగాడైతే ఎంత ఏడిపిస్తాడో. ఏదేమైనా మరి తప్పదు అమ్మా. మంచి ఉద్యోగం వచ్చింది ఆ బిడ్డకి. ఆదివారాలు సెలవు వచ్చేటట్టుగా ప్రార్థన చేద్దామా? ఏది బెస్ట్ అంటారు? ఆదివారం అంటే సెలవు లేని ఉద్యోగంలో చేరిపోయి ప్రభువా ఆదివారం సెలవు కావాలని అడగడం బెస్టా? ఆదివారం సెలవు ఇవ్వనంటే నువ్వు వద్దు, నీ ఉద్యోగం వద్దు అని చెప్పి వాడి మొహాన అక్కడ పక్కనే నీళ్లుంటే మొహం నాటు కొట్టేసి రావడం బెస్టా? అది అలాంటి ఉద్యోగాలు ఎత్తుక్కోండి అమ్మా. దేవుడు ఇస్తారు దానికి కూడా. నా బిడ్డ కదా, మేము అడగకుండా పోతావా? అప్పటికి చాలా ప్రయత్నం చేశా వచ్చి మీ బాస్తో మాట్లాడేదా, నేను వదిలే అనుకోని ఉన్నాను ఉద్యోగం పోద్దాం అనేది. కనుక తలలో ఉంచండి తల్లి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మట్టల ఆదివారము ఈరోజు దేవుడు మనకి చాలా 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 ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు అని అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. నిజంగా నేను కూడా ప్రభు ఒక్కొక్క మర్మం నాకు బయలుపరుస్తూ ఉంటే, అరే ఏంట్రా మట్టలాదివారాన్ని ఇంత చులకని చేసేసేవేంటి ఇన్ని సంవత్సరాలుగా? ఏదో చిన్నపిల్లలు వేసుకొని ఏ అని ఎగరడం అనుకున్నాను నేను కూడా. అమ్మో, ఈరోజు రక్షణ ప్రణాళిక సిద్ధపరిచి అది లోకానికి చాటినటువంటి దినము. రేయ్, మీకోసం నేను బలి అయిపోబోతున్నాను, నన్ను నేను తగ్గించుకున్నాను, రాజుగా వచ్చేవాడిని దీనుడిగా వచ్చాను, గుర్రం మీద యుద్ధానికి రావాల్సిన వాడిని గాడిద మీద శాంతియుతంగా వచ్చాను. కానీ అమ్మ, 2వ రాకల్లో మాత్రం యెరూషలేం పట్టణంలోనికి వచ్చిన దీనత్వము యేసయ్యలో ఉండదు. ప్రకటన గ్రంథం చదవండి, ప్రభు గుర్రం మీద ఎలా వస్తాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా రవి కోటి తేజుడు, రవి కోటి తేజుడు,
రారాజుగా యేసు రారాజుగా వస్తున్నాడు, యేసు రాజుగా వస్తున్నాడు. లోకమంతా వెతుకుతాడు. ఆయన రాకడా కరిపెట్టి పాపలు చేసి చిత్తముగా ఈ సువార్త ఊయబడు వాక్యమే వాక్యమే మంచి తల్లి. ఇప్పుడు గడిచిన రోజు మన క్యూటీ అలాగే స్వీటీ ఈరోజు ఇద్దరు బర్త్డే, ఇద్దరు పుట్టినరోజు. గడిచిన రోజు క్యూటీ బాప్తిసం తీసుకుంది, నీటి బాప్తిసం. ఇది హోలీ వీక్. ఈరోజు సోమవారం నుంచి మళ్ళీ ఆదివారం దాకా హోలీ వీక్. సో గుడ్ ఫ్రైడే అయిపోయిన తదనంతరం ఈస్టర్కి ముందు రోజు శనివారం వస్తుంది. దాన్ని నిశ్శబ్ద శనివారము అంటే గుడ్ ఫ్రైడే రోజు ప్రభువుని సిలువ వేశారు, పాతి పెట్టారు. ఆ శనివారాన్ని నిశ్శబ్ద శనివారం ఎందుకన్నారంటే లోకమంతా అంటే ఎక్కువగా ఆ సిలువ వేయబడిన ఆ ప్రాంతం అంతా మౌనంగా ఎవ్వరూ ఏం మాట్లాడలేదంట. జరిగిన సంఘటనలు చూశారుగా. ఏం జరిగినాయి? భూకంపం వచ్చింది, సమాధులు తెరవబడ్డాయి, చనిపోయిన వారు లేచి ఆ యెరూషలేము వీధుల్లో కనబడ్డారు అందరికీ. తర్వాత చీకటి అయిపోయింది, పట్టపగలు కటిక చీకటి. ఇటువంటి అద్భుతాలు చూసిన తర్వాత ఈయన నిజంగానే దైవ కుమారుడు, మనం అనవసరంగా ఈయనని ఏమన్నా చేశామా అని డౌట్ వచ్చి ఎవరికి వాడు గప్చెప్ సాంబార్ బుడ్డి అయిపోయారు. నిశ్శబ్ద శనివారం రోజు అది. కనుక ఆ నిశ్శబ్ద శనివారం రోజు ఎవరికి ఏ ఆటంకం లేకుండా ఆదివారము ఈస్టర్ రోజు ఆరాధన ఉంటుంది. సో పొద్దున్నే ఆ బాప్తిసాలు ఇచ్చి మళ్ళా ఆరాధన అంటే కొంచెం వాళ్ళు కూడా టైర్డ్ అవుతారు. ఆ శనివారం ఉదయం 11 గంటలకి ఇదే స్థలంలో బాప్తిసాలు ఇవ్వబడతాయి. ఇద్దరు దంపతులు బాప్తిసం తీసుకునేటకు సిద్ధపడ్డారు. కొంతమంది సిద్ధంగా ఉండి తల్లిదండ్రుల ఒత్తిడి వలన ఆగిపోతున్నారు. దయచేసి తల్లిదండ్రులారా, మీకు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తాను. మీ బిడ్డలకు ఆ మనసు కలిగిందంటే నిజంగా మీ గర్భము ఆశీర్వదించబడింది. నీ గర్భ ఫలాలు ఆశీర్వదించబడాలని కోరుకుంటుంటే నువ్వు అడ్డుగా మారుతావా? కనుక మరలా రాకపోవచ్చు, మరలా తలంపు ఆ బిడ్డలకు రాకపోవచ్చు. ఈ సంఘంలోనే 7th క్లాసులో ఒకడు బాప్తిసం తీసుకుంటానన్నాడు 10 సంవత్సరాల క్రితం. 15 సంవత్సరాల క్రితం బాప్తిసం 7th క్లాస్ చదువుతున్నాడు ఆడు. చేస్తాను తీరా రేపు బాప్తిసాలు అనగా ఈరోజు వచ్చి ఇంట్లో మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంకుల్ అన్నాడు. అబ్బా, అప్పుడు ఇంత తెగింపు లేదు నాకు. నేను అసలు పాస్టర్ కూడా కాదు, సంఘ పెద్దని. అయ్యయ్యో, జారిపోయాడే ఓ బిడ్డ తల్లిదండ్రుల తప్పటడుగు వలన. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు బాప్తిసం అడగల అంటే అడగలేనటువంటి పాపంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏడ్చినా నేను ఏడ్చినా ఉపయోగం ఉంది. కాబట్టి తల్లిదండ్రులారా, మీ బిడ్డలు మేము రక్షణ పొందుతాము, మేము బాప్తిసం పొందుకుంటామంటే
దయచేసి అడ్డం చెప్పబాకండి. వాళ్ళ రక్షణ ప్రణాళికకు దేవుడి మాటలే సిద్ధపరిస్తే మీ సైతాను మాటలతో వారిని నిరుత్సాహపరచు. మీకు కూడా చెప్తున్నాను, యవ్వన కుమారులారా కుమార్తెలారా, మీకు తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి, దానికి మీ అమ్మ పర్మిషన్ ఏం అవసరం లేదు. కానీ నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటానంటే మీ అమ్మ నాన్న అవసరం తప్పకుండా. ముందు నా పర్మిషన్ తీసుకోవాలా, ముఖాలు పగిలిపోతాయి లేకపోతే ఒక్కొక్క దానికి. మీకు ముఖాలు కాదు ఈపు బగల కొడతా, దానికి మా పర్మిషన్ ఉండాలా. మంచేదో చెడోదో మేము చూస్తాం. మీరు పైన ఈ చెప్ప క్రాఫింగ్లు ఉంటాయా ఈ దోస్తారు మీరు. మేము ఆ చెప్ప క్రాఫింగుల్లో ఉన్న ఆ బుర్రలో ఉన్న తెలివితేటలు చూస్తాం. దయచేసి ఎవరు పెద్ద వేషాలు వేయొద్దు. ఇది పెద్ద వేషం కాదు బాప్తిసం అనేది. తీసేసుకో, డెసిషన్ తీసేసుకో. ఏముంది, బాప్తిసం తీసుకుంటే తిట్టే తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులే కాదు. నీకు కూడా చెప్తున్నా, అర్థమైందా? ప్రార్థన చేసుకుందామా? ఓహో, కానుకలు ఉన్నాయి కదా, సాక్ష్యం చెప్తావా? వండర్ఫుల్. దా, నిన్నటి రోజున బాప్తిసం తీసుకున్న క్యూటి తల్లి ఇప్పుడు మనకి సాక్ష్యం వినిపించబోతుంది. ఇది తీసుకోమ్మా. అక్కడ తీస్తున్నారు దూరంగా పెట్టరా కొంచెం. ప్రైజ్ ది లార్డ్ అందరికి. ఈరోజు నిన్న నేను 28th బాప్టిజం తీసుకున్నాను. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఈ టైంకి నేను తీసేసుకోవాలి, బట్ 1 year డిలే అయ్యింది. డిలే కాదు, లాస్ట్ ఇయర్ ప్రిపేర్డ్ అయిపోయాము. అతనికి బాగోలేదు అండ్ ఆల్సో ఏదో చాలా గజిబిజిగా, చాలా ఏమంటారు, ఏది పీస్ఫుల్ గా జరగలేదు, చాలా మెంటలీగా బాగోలేదని చెప్పి ఆగిపోయాము. అది అలా అలా తర్వాత అక్క పెళ్లి జరగటం అలా డిలే అయిపోయి ఈ రోజు ఈ ఇయర్ బాగా కుదిరి నేను తీసుకున్నాను. చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగాను అండ్ ఎక్కడో లాస్ట్ లో కూర్చునేదాన్ని ఇంద్రత పక్కన. అది మరి 10th నుంచి 2020 నుంచి కోవిడ్ నుంచి ఇంట్లో కూర్చునేటప్పుడు మా మమ్మీ రోజు ఎందుకు ఖాళీ కూర్చుంటావు, ప్రేయర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేది. అలా వచ్చి రాని ప్రార్థనతోనే చేసుకునేదాన్ని. కొన్ని రోజులకి ప్రార్థన అలవాటు అయిపోయి చేసుకోకపోయినా కూడా ఏదోలా ఉండి నేనే ప్రేయర్ చేసుకునేదాన్ని. తర్వాత లాక్డౌన్ అయిపోయింది, మావయ్య వాళ్ళు ప్రేయర్స్ మళ్ళీ స్టార్ట్ చేశారు. అప్పుడు తెలియని ఒక ఏమంటారు జీల్ అంటారు చూడండి, వెళ్ళి సాంగ్స్ పాడాలి, వెళ్ళి కూర్చోవాలి, వెళ్ళి అత్తమ్మలతో కూర్చోవాలి అనే ఒక ఏమంటారు లోపల ఒక ఏం గోల్ అని కూడా కాదు, ఒక జీల్ అనేది స్టార్ట్ అయ్యింది. అలా వచ్చేవాళ్ళం. మెల్లగా మా మావయ్య కూడా సాంగ్ పాడు 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 అని ఇచ్చేవాళ్ళు మైక్. అసలు ఏంటేసి నాకు మైక్ ఇచ్చేవాడివి, నాకు అసలు పాటలే రావు, అసలు నా గొంతే బాగోదు అని అనుకునేదాన్ని. సింగిల్ గా పాడాలంటే భయం వేసేది. కానీ ఇప్పుడు ఎవ్వరు లేకపోయినా, మావయ్య రాకపోయినా నేను ఒక్కదాన్ని ఎత్తగలుగుతున్నానంటే అది కేవలం ఆయన మరి నిలబెట్టుకున్నాడు అనుకుంటా, తెలీదు. ఇంటర్లో 10th లో మంచి మార్క్స్. ఎప్పుడు నా ప్రేయర్ ఎలా ఉండేదంటే ఎగ్జామ్స్ అప్పుడైతే వేస్తే మంచి మార్క్స్ వచ్చేయాలి అంతే. మా మమ్మీ రోజు ప్రార్థన చేసుకోమంటే చిన్నప్పుడు 10th వరకు ఆ 10 minutes కూడా కాదు, వేసే నన్ను కాపాడు మంచి మార్క్స్ అంతే, వెళ్ళి బెడ్ ఎక్కేసేదాన్ని. అలాంటివి ఉన్న నా ప్రేయర్ 10th అంటే 2020 నుంచి టోటలీ చేంజ్డ్. అండ్ ఆల్సో ఇంటర్లో అసలు నేను అనుకున్నది ఇన్ని మార్క్స్ A+ గ్రేడ్తో ఇంటర్లో బ్లెస్ చేశారు. అండ్ కమింగ్ టు నా ఇంజనీరింగ్ అయితే ఫస్ట్ సెమ్ నాకు గుర్తుంది,
స్టార్ట్ అయింది. మమ్మీ అన్నం తినిపిస్తుంటే హాఫ్ డేస్ అన్నమాట. నేను చదవలేనేమో మమ్మీ, నా వల్ల కాదేమో అని అన్నాను. మా అక్క ఇది మారిపోతావా మరి, చేంజ్ అయిపో, ఎందుకు స్ట్రెస్ తీసుకోవటం అనింది. మమ్మీ లేదు జాయిన్ అయ్యావు కదా, దేవుడే నడిపిస్తాడు వెళ్ళు అనింది. ఆ రోజు ఏడ్చింది, మళ్ళీ ఈరోజు ఏడవటం. 4 years ఎగ్జామ్స్ ఎలా రాసానో తెలీదు, భయంతో ఉన్నాను. ప్రతి ఎగ్జామ్ భయంతోనే రాసేదాన్ని. ఆ ప్రతి ఎగ్జామ్ లో ప్రతి సెమ్ లో 9 above CGPA, ఏదర్ 9.4, 9.5, 9.3 ఈ CGPL తప్ప వచ్చేవి కాదు. అయ్యో అందరికీ వస్తున్నాయి కదా అని అనుకుంటే అని అందరూ నాకు వచ్చింది అని అంటా ఉండేవాళ్ళు. కానీ అంటే లేదు, నా ఏసీఏ నాకు ఇచ్చారు. అసలు నేను ఈ 4 years ప్రతి ఒక్క ఎగ్జామ్ నేను రాయగలిగానంటే నాకంటూ ఎటువంటి నాలెడ్జ్ లేదు. ఆయన ఏ నాలెడ్జ్ అయితే ఇచ్చారో అదే నాలెడ్జ్ తో రాశాను. ఎవ్రీ ఎగ్జామ్ కి, అది మిడ్ ఎగ్జామ్ అన్నా సెమ్ ఎగ్జామ్ అన్నా, మార్నింగ్ 2 o'clock లేసేదాన్ని, రివిజన్ చేసేసుకొని 3కి మళ్ళీ ప్రేయర్ చేసుకొని పడుకునేదాన్ని. అది ఒకసారి ఏడుపు వచ్చేది, ఏంటి పొద్దున్నే లేచి చదవటం రాయటం, అబ్బో చిరాకు వచ్చేది. ఇంట్లో వాళ్ళందరూ పడుకునేవాళ్ళు, కోపం వచ్చేసేది. కానీ ఇంక తప్పదు, చదవాలి, జాయిన్ అయిపోయానని చెప్పి జాయిన్ అయ్యి ప్రతి ఒక్క సెమ్ ఎగ్జామ్స్ అలాగే రాస్తా ఉన్నా. నేను వచ్చేటప్పటికి ఫుల్ AI బేస్డ్ అయిపోయి జాబ్స్, సాఫ్ట్వేర్, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న జాబ్ హోల్డర్స్ కే జాబ్స్ తీసేస్తున్నారు, లే ఆఫ్స్ అనౌన్స్ చేసేస్తున్నారు. అటువంటి సిచ్యువేషన్ లో ఒక్కొక్కసారి భయం వేసిపోయేది. నైట్ అంతా బెడ్ అంతా ఎందుకు ఏడ్చేదానో తెలీదు, ఎందుకు ఏడుపు వచ్చేదో కూడా తెలీదు. బెడ్ సినిమాల్లో చూపిస్తున్నట్టు ఉంటాయి చూడండి, పిల్లో అంతా తడిచిపోయేదట్టు ఏడుస్తారని, ఒక్కొక్కసారి ఏడ్చే రోజులు ఉండేవి. ఏమైనా పోనీ జాబ్ నువ్వు తెచ్చుకోవాల్సిందని ఇంట్లో ప్రెషర్ ఏం లేదు. అంటే ఒక గోల్ అంటూ ఉంటుంది చూడండి, ఆ గోల్ రీచ్ అవ్వాలి. అది ఆ 4 years నేను అక్కడ ఫ్రైడే ప్రేయర్ కానీ సండే ప్రేయర్ కానీ చేస్తుంటే, ఇదిగో ఇక్కడ నేను ఏడుస్తూ నీకు ప్రార్థన చేస్తున్నాను ఏసయ్యా, ఎక్కడైతే ఏడ్చానో అక్కడే నిలబడి ఈసారి బాధతో కాదు ఆనంద బాష్పాలతో నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పాలనుకునేదాన్ని. ఆ ఏడుపు ఎందుకు వచ్చేదో తెలీదు, ఒక్కొక్కసారి భయం వేసిపోయేది. ఆ 4 years లోనే నేను పెద్ద పెద్ద సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ రాశాను. క్రిస్మస్ ముందు రోజే నేను ఒక సర్టిఫికేషన్ ఎగ్జామ్ రాశాను. అది అక్కడే తెలిసిపోయింది పాస్ ఆ ఫెయిల్ అని. అక్కడ నాకు ఫెయిల్ వచ్చింది. ఫెయిల్ అయిపోయాను ఏంటి అంటే, అది ఫెయిల్ అని వస్తే ఇంకా మళ్ళీ అది రాయాలి, అది ఫెయిల్ అయితే ఇంకా ఎగ్జామ్ క్లోజ్ అయిపోయేది. ఏంటి ఫెయిల్ వచ్చింది, సరే అనుకుంటున్నాను, ఇంకో దానికి ప్రిపేర్ అవుదాం అనుకుంటుంటే కరెక్ట్ గా January 30th మెయిల్ వచ్చింది. ఎన్ని మార్క్స్ తో ఫెయిల్ అయ్యావో మా మెయిల్ వచ్చి ఉంటది. అంటే ఆ ఎగ్జామ్ పాస్ అయ్యా. ఎంతవరకు అయితే ప్రిపేర్ అయ్యానో అంత, ఎందుకు ఎలా పాస్ అయ్యానో తెలీదు. అక్కడ రెడ్ మార్క్ తో ఫెయిల్ అని వచ్చింది, ఎలా పాస్ అయ్యానో తెలీదు. అదొకటి. కాకపోతే ఇంకోటి, ఒక లెక్చరర్ వల్ల నేను ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. అంటే ఆయన ఏదో కొట్టేయాలి తిట్టేయాలి అని ఏం లేదు, నేను వచ్చేసే టైంకి ఆయన కోర్స్ హెడ్ అనమాట. ఆయన దగ్గర నేను ఆయన క్లాస్ తీసుకోలేదని నా మీద నైమిష మీద కోపం పెట్టుకున్నారు. మరి ఆ కోపమో తెలీదు, ఏమో తెలీదు, ఆయన హెడ్ అయిపోయారు. ఆయన మార్క్స్ వేయడేమో, ఇంటర్నల్స్ తగ్గించేస్తాడేమో అని చాలా 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 భయపడిపోయా. కానీ మా ఫ్రెండ్స్ అందరికి 8తో సబ్జెక్ట్ పాస్ అయితే నేను 9తో ఆ సబ్జెక్ట్ పాస్ అయ్యా. అండ్ ఇంకా జాబ్ విషయానికి వచ్చేస్తే 4-1 అయిపోయింది. 4-1 నుంచి ఇంకా క్యాంపస్ ప్లేస్మెంట్స్ స్టార్ట్ అవుతా ఉంటాయి. జాబ్స్ వస్తున్నాయి కేఎల్యూలో. వస్తా ఉంటే ప్రతిదానికి అప్లై చేస్తాము, ఎగ్జామ్స్ ఇస్తాము, అయిపోతాం. అంటే పాస్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూకి ప్రొసీడ్ అవుతారు. అలాగా
నేను ఎక్కువ జాబ్కి రావాలనుకున్నా కానీ జాబ్ ప్రాసెస్లో అంత కష్టపడినట్టు అనిపించట్లా ఇప్పుడు. అది ఊహించుకుంటే ఏంటి ఇంత ఈజీగా వచ్చేసిందా అని. 4-1లో ఒక ఎగ్జామ్ రాసా, ప్రొసీడ్ అంటే లైక్ నెక్స్ట్ టెస్ట్కి క్వాలిఫై అయ్యా. ఇంటర్వ్యూ వచ్చింది, చేసా హెచ్ఆర్ ఇంటర్వ్యూ. అక్కడ ఏమైందంటే మరి ఆ నెట్వర్క్ ప్రాబ్లము, ఆ వెబ్సైట్ ఇష్యూ వల్ల ఒకసారి ఫెయిల్ అయింది. కానీ మళ్ళీ వెంటనే దాన్ని రీకనెక్ట్ చేసి ఆ ఇంటర్వ్యూని క్లోజ్ చేశారు. తర్వాత ఒక 1 వీక్కి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్లో నా పేరు లేదు. ఏడ్చాను. అప్పుడు డాడీ వాళ్ళు అన్నారు, ఇప్పుడు ఏంటి నీకు జాబ్ రాకపోతే ఎవరైనా ఏమన్నా అంటారా అని. మమ్మీ, డాడీ వాళ్ళు వీళ్ళందరూ అన్నారు. అంటే ఏం అర్థమయ్యేది కాదు, ఎందుకు రాట్లా అని. అప్పుడు వాగ్దానాలు కూడా వచ్చినాయి. నువ్వు ఎందుకు అది రాలేదు అనుకుంటున్నావు, దేవుడు అది ఇవ్వలేదు అంటే దానికి ఒక కారణం ఉండుంటది. నీ స్నేహితుల ముందు నిలబెడటానికి దేవుడు అది ఇవ్వలేదు అని వాగ్దానాలు వచ్చినాయి. చూసా మొన్న February 19th సేమ్ ఏదైతే కంపెనీ నాకు ఇవ్వలేదో అదే కంపెనీ నుంచి యు ఆర్ అగైన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ది యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ది జాబ్ రోల్ అని మెయిల్ పంపించింది. ఆ రోజు ఆ ఆనందం ఇన్నేళ్ళు ఏడ్చిన ఏడుపంతా పోయింది. ఎందుకు ఏడ్చానా అనిపిస్తుంది ఇప్పుడు. ఫోన్ చేసింది పెద్ద పెద్ద ప్రేయర్స్ కాదు, చిన్న ప్రేయర్సే. ఫోన్ అంతిదిగా సూపర్ గా ఈ పిల్లలు భయభక్తులతో ఉండేది అన్నదాన్ని కూడా కాదు. ఎంత కోపమో నాకు, మాట అనేస్తాను ఈజీగా. అయినా కూడా చేసింది ఇంత ప్రేయర్ అన్నా బాగా విన్నాడు యేసయ్య. ఇప్పుడు ఆమె జాబ్ హోల్డర్ అని సాక్ష్యం చెప్పి అర్హతనిచ్చాడు. ఎప్పుడో 4 years మా అక్క చెప్తుంటే ఈ సాక్ష్యం చెప్పాలని 4 years క్రితమే ఫిక్స్ అయ్యి ఇంజనీరింగ్ జాయిన్ అయ్యా. నేను అక్కడ 4 years అయ్యాక అక్కడ నిలబడి నా యేసయ్య నాకు జాబ్ ఇచ్చాడని చెప్పాలి. అది నా జ్ఞానంతో వచ్చింది కాదు, కేవలం నీ జ్ఞానంతో నేను పొందుకోగలిగానని చెప్పాలి అని. ఆ ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్లు అడుగుతారో తెలీదు, ఎలాంటి ఇంటర్వ్యూర్ వస్తాడో తెలీదు, ఎగ్జామ్స్ లో ఎలాంటి ఇన్విజిలేటర్ వస్తాడో తెలీదు. నేను రాసింది ప్రతి ఒక్క ఎగ్జామ్ ఎలా రాసేదాన్నో తెలీదు. ఏదో చదివేదాన్ని, నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని, వెళ్ళేదాన్ని. క్వశ్చన్ పేపర్ ముందు చూసే ముందు ప్రేయర్ చేసుకుని అన్ని వచ్చినాయే చూడు అని రాని ఆన్సర్లకి తెలిసిన ఆన్సర్లు రాసేదాన్ని. ఏ సబ్జెక్ట్ అయితే సరిగ్గా రాయని అనుకుంటానో ఆ సబ్జెక్టులోనే మార్కులు. అసలు ప్రతి సెమ్ లో నేను నైమిష ఒకే క్లాస్ లో పడాలని ప్రేయర్ చేసేదాన్ని. అంటే ఒక్కదాన్నే ఉండాలంటే కొంచెం భయము. నా ఒక మెంటాలిటీకి తగ్గట్టు నన్ను అర్థం చేసుకున్నది నైమిష ఒక్కటే. ఇంటర్ నుంచి తను ఒక్కతే ఉంది కాబట్టి నైమిష ఉండాలి ప్రతి ఒక్క సెమ్ లో ప్రేయర్ చేసేదాన్ని. ప్రతి ఒక్క సెమ్ లో నైమిష ఉంది, ప్రతి ఒక్క సెమ్ లో 9 above CGPA, సర్టిఫికేషన్స్ లో పాస్ అయిపోయా. ఏదైతే జాబ్ రావాలనుకున్నా జాబ్ వచ్చేసింది. అండ్ ఫ్రెండ్స్ విషయం, ఫస్ట్ ఇయర్ లో అయితే ఫ్రెండ్స్ నన్ను ఎందుకో మరి క్రిస్టియన్ అని కాదు, దే ఫెల్ట్ క్రిస్టియన్ అంటాము, క్రిస్టియన్ వెడ్డింగ్స్ ఎలా జరుగుతాయి, దే వర్ వెరీ ప్రిటీ మచ్ ఇంట్రెస్టెడ్ అనమాట. మరి ఏమైందో ఉండే డేస్ కొద్దీ నన్ను సైడ్ చేసేసినట్టు అనిపించింది. ఫస్ట్ ఇయర్ అమ్మో నైమిష కూడా వెళ్ళిపోయిద్దేమో అనుకున్నా, కానీ లేదు, నైమిష లేదు, వాళ్ళు వెళ్ళిపోతే ఏంటి, నువ్వు ఉన్నావుగా, నేను ఉంటాలే, మన ఇద్దరం జాయిన్ అయ్యాం కదా కలిసి అని తను ఉంది. అండ్ ద బెస్ట్ ఫ్రెండ్షిప్ గ్యాంగ్ ని, ఒక 8 members ని నాకు దేవుడు ఇచ్చాడు. నైమిషాతో కాకుండా ఇంకో 8 members ని. వాళ్ళు అసలు కాలేజ్ మొత్తంలో ది బెస్ట్, వితౌట్ ఎనీ ఏమంటారు, సినిమాలకి వెళ్ళిపోవాలి, విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు ఇంజనీరింగ్ అంటే. అలాంటి గ్యాంగ్ ఏం కాదు. బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎంత మంచి గ్యాంగ్ అంటే ఒకళ్ళనొకళ్ళు ఎగ్జామ్స్ అప్పుడు హెల్ప్ చేసుకునే విధము, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే విధము, వెళ్ళేవాళ్ళము పార్టీస్ కి. కానీ చాలా ఏమంటారు హెల్దీ రిలేషన్ గా దేవుడు మంచి ఫ్రెండ్స్ ని ఇచ్చాడు, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాడు. అండ్
బ్యాప్టిజం విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ తీసుకోవాలి, బట్ తీసుకోలేకపోయాను. అండ్ ఈ ఇయర్ ఎలాగోట 2 ప్రేయర్ చేసుకున్నా. సాక్ష్యం చెప్పాలంటే నేను బాప్తిజం తీసుకోవాల్సిందే. బాప్తిజం తీసుకొని సాక్ష్యం చెప్పాలని 4 years క్రితమే నేను ప్రిపేర్ అయ్యి ఉన్నా. ఆ 4 years ఈ రోజు వచ్చింది. అసలు ఈ 4 years ఎలా గడిచిపోయాయో తెలియదు. కాలేజ్లో కూర్చుంటే నేనైనా ఎగ్జామ్స్ రాసింది, నేనైనా జాబ్ తెచ్చుకుంది. ఎంతో మందికి, చాలా మంది కాలేజ్లో జాబ్ రానోళ్ళు ఉన్నారు. నేను అడిగింది వేసే ఒక్క జాబ్ పేరుకి నాకు వచ్చిందని చెప్పుకుంటే చాలా అన్నదానికి నేను ఒక్క జాబ్ అడిగితే 2 jobs ఇచ్చాడు ఏసయ్య. మరి ఇది నేను బాప్టిజం తీసుకున్నా, బ్లెస్ అయ్యా. ఇంకా జాబ్ లో ఇంకా బ్లెస్ అవ్వాలని మీరు ప్రేయర్ చేయండి. ఇప్పటి వరకు మా గురించి ప్రేయర్ చేసిన అందరికీ థ్యాంక్ యూ. ఇంకా ప్రేయర్ చేస్తూ ఉండండి. అండ్ అత్తమ్మ, మావయ్య, వీళ్ళందరూ, అత్తయ్యలు అందరూ నా గురించి బాగా ప్రేయర్ చేశారు. రోజు ఎగ్జామ్ అప్పుడు మా మావయ్యకి, అత్తమ్మకి చేస్తే నాకే నవ్వు వచ్చేది, ఏంటి ఇటు కూడా చేస్తున్నాను అని చిన్నప్పటి నుంచి. కానీ వాళ్ళు ఇసుక్కోకుండా ప్రేయర్ చేస్తా ఉండేవాళ్ళు. ఏదో చిన్న బిడ్డ అడిగింది, ఏదో చిన్న బిడ్డ అడిగిందని రోజు ప్రేయర్ చేసేవాళ్ళు. అండ్ మా అక్కలు అయితే ఏం అడిగినా ఇచ్చేసేవాళ్ళు. నాకు ఇది అడిగింది కదా, దీనికి ఇది ఇష్టము. పెద్దక్క నుంచి చిన్నక్క వరకు ఇది చాక్లెట్ అడిగింది, డ్రెస్ అడిగింది, ఏది కాదనుకున్న అన్నలు గాని అందరూ బాగా చూస్తూ అందరూ ప్రేయర్ చేశారు. పిల్లల కన్నా ఆశీర్వదిస్తానంట. వాళ్ళకు బైబిల్లో చదువుతాం కానీ నిజంగా చూసామంటే ఇదేనేమో. దేవుని వాక్యం దీవించి ఆమేన్. అదే మరి ఎందుకంటే ఆత్మ పూర్ణురాలే కాబట్టి చెప్పిన సాక్ష్యం పూలు సమస్యలు ఉన్నవాళ్ళు ధైర్యపడండి. ఈ సాక్ష్యంతో దేవుడు మిమ్మల్ని కూడా అద్భుతంగా హెచ్చించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కానుక పట్టామా? రైట్. కృతజ్ఞత కానుకలు సమర్పించుకోవడానికి సిద్ధపడి వచ్చిన వారు ఎవరైనా ఉంటే కృతజ్ఞత కానుకలు సమర్పించుకోండి. ఈరోజు మీకు ఈస్టర్, గుడ్ ఫ్రైడే ఆహ్వానము సంబంధించినటువంటి కవర్స్ ఇస్తారు. మరి ఈరోజు మన ప్రసాద్ గారికి హెల్త్ బాగలేక రాలేదు. మరి ఆ విధంగా ఇక్కడ మాకు నిజంగానే తెలియదు. ఇన్ని సంవత్సరాలు నన్ను ఆ విషయంలో సుఖపెట్టాడు ఆయన. ఎవరికి ఏమి రాయాలా ఇంటి పేర్లతో సహా ఆయనకే తెలుసు. నాకంటే ఏదో కోమలి అని తెలుసు కానీ ఆ ఇంటి పేరు తెలియదు. ఇప్పుడు ఆ అమ్మ, నా చెల్లి పద్మ కానీ, సుజానమ్మ కానీ పేరు తెలుసు, ఇంటి పేర్లు నాకు తెలియదు. ఆయన అయితే ఇంటి పేరుతో సహా రాసిస్తాడు. కనుక ఈ ఒక్క సంవత్సరం సహకరించండి. ఎందుకంటే ఇవ్వడం మిస్ అయితే అడిగి తీసుకోండి కవర్. ఏమా దాంట్లో ఏంటి మాకు ఎవరు అని మాత్రం ఈ సంవత్సరం పట్టించుకోవద్దు. సరేనా? సరే. ప్రభు స్తోత్రం నాయన. కుమార్తె మా సహోదరి అన్నమ్మ గారు సభ్యుల ఆహ్వానాన్ని మీరు అంగీకరించి స్వీకరించి నూరింతల ప్రతిఫలము తనకి, తన సంతానానికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రభు యేసునే
యేసువా నీ ఘనము నీ ఘనము ప్రభు యేసువే నీ సంతనామము నీయ వెను యేసువా వెను యేసువా ఎప్పుడు ఇస్తావమ్మా నువ్వు? ఇచ్చేయి, కూర్చొని ఉన్నప్పుడే ఇచ్చేయి. వాళ్ళు లేస్తే ఇక ఆగరు. ఓకే, రైట్. ముగింపు ప్రార్థన చేస్తాను. ఎవరు వెళ్ళిపోవద్దు. కేక్ కటింగ్ అండ్ స్నాక్స్ ఉన్నాయి, డ్రింక్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఏం లేట్ కాలేదు. నేను ఇంకా లేట్ అయిపోద్దాం అనుకున్నాను. మామూలు నార్మల్ టైం కంటే నేను ముందుగానే ముగించాను. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మంచిది. ప్రభువా స్తోత్రం నాయన. ఈ మట్టరాదివారపు స్పెషల్ ఆరాధన, ప్రత్యేక ఆరాధనలో మీరు మాతో ఉండి మీ అధ్యక్షతలో ఈ ఆరాధన అద్భుతంగా నడిపించినందుకు స్తోత్రాలు నాయన. మట్టలాదివారం యొక్క ప్రాముఖ్యతను మీరు మాకు ఈరోజు తెలియజేసినందుకు స్తోత్రాలు. బిడ్డల హృదయాలను తాకే విధంగా మీ మాటలు ఉన్నందుకు స్తోత్రాలు నాయన. పొద్దున్న ర్యాలీలో కూడా మీరు మాతో ఉండి చిన్న బిడ్డలు పెద్ద బిడ్డలు కూడా నడిపించారు. ఎవరికి ఎక్కడ వారి పాదములకు రాయి తగలకుండా మీ చేతులతో ఎత్తి పట్టుకొని క్షేమాభివృద్ధి దయచేసినందుకు వందనాలు తెలుసుకుంటున్నాను. క్షేమంగా వచ్చాము, సురక్షితంగా మా గృహాలకు చేర్చండి. మరి రేపటి నుంచి జరుగు ఆ యొక్క శిలువజ్ఞాన ఆరాధనలు ఈస్టర్ పండుగ వరకు, హోలీ వీక్, పరిశుద్ధ వారముగా నా తండ్రి మరి మేము ఆచరించుకుంటూ ఉండగా సోమ మంగళ బుధ గురు శుక్ర మంచి శుక్రవారము, అలాగే నిశ్శబ్ద శనివారము, చివరిగా వచ్చే ఆదివారము ఈస్టర్ పండుగ. అంతటితో ఈ 40 దినాల దీక్షా కార్యక్రమాలు మరి పూర్తవుతాయి కనుక కృప చూపించండి. బిడ్డలందరినీ నూరింతలుగా ఆశీర్వదించి వారు మీ ఆశీర్వాదాలకు నాయన అర్హులుగా మార్చి కృప చూపించండి. మరి క్యూటి తల్లికి మీరు బాప్తిసం తీసుకునే తలంపిచ్చి నడిపించినందుకు స్తోత్రాలు. ఈరోజు బిడ్డ తన జీవితంలో మీరు చేసిన అనేక మేళ్ల గురించి, చూపిన అపారమైన కృపను గురించి ఇచ్చిన సాక్ష్యం అద్భుతం. నా తండ్రి, ఇంత గొప్ప దేవుడని ఆ బిడ్డ చక్కగా తడబడకుండా మాట్లాడి మరి తన సాటి సహోదరులకు సహోదరులకు ఒక మాదిరికరమైన సాక్ష్యం చెప్పింది నాయన. బిడ్డలారా, మీరు కూడా ఏ విధంగా పరీక్షలు అంటే భయపడొద్దు, చదువు అంటే అస్సలు భయపడొద్దు. దేవుని మీద భారం పెట్టండి, ఆయనే చూసుకుంటాడు. ప్రభువా, మరొకసారి నాయన బిడ్డలు ఇచ్చినటువంటి కానుకలను మీరు అంగీకరించండి, స్వీకరించండి. ఈరోజు పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్న క్యూటి తల్లి, స్వీటి తల్లిని నూరేళ్ళ ఆయుష్తో దీవించి ఆరోగ్యం అనుగ్రహించమని కోరుకుంటూ మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నింపి నేటి దిన ఆశీర్వాదములతో నింపి పంపమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నా నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీదను నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధనలోకి తేక దుష్టిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ ప్రత్యేక మట్టలాదివారపు ఆరాధనలో ప్రత్యక్షంగా పాలు పంచుకున్న ప్రతి బిడ్డకు, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబమునకు, ఆన్లైన్లో మనల్ని సపోర్ట్ చేస్తున్న బిడ్డలకు, వారి కుటుంబీకులకు, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండును గాక. ఆశీర్వాదంబు మా మీద వర్షింపచేయు నీసా, ఆశతో నమ్మి నీ సత్య వాగ్దాతము ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా.
ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ అలాగే కూర్చోండి. అమ్మ నువ్వు ఆహ్వాన పత్రాలు ఇచ్చేయి. డ్రింక్స్ తీసుకురండి అమ్మా. ముందు కేక్స్ ఇచ్చేయండి.